చెప్పడం జరిగింది. మా పార్టీకి ప్రాథమిక సభ్యత్వం లేని వాళ్ళు కూడా ఆ మాదిరి మాట్లాడడం అనేటువంటిది మేము యాక్సెప్ట్ చేస్తాం సార్. ఉండండి సార్, మీరు మాట్లాడారు. ఇంకొకటి అలా కాదు సార్, ఆయన మాట్లాడుతున్నారు మాట. బోరుగడ్డ నీళ్ళు శ్రీరెడ్డి ఇస్తా 2019 సార్ సార్ ఇంకా ఇద్దరు ఉన్నారు, ఇంకా ఇద్దరు గెస్ట్ ఉన్నారు. అజయ్ గారు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నేతలందరి కుటుంబ సభ్యులతో సహా మరి ఇప్పుడు రజనీ గారు కూడా మా అన్నయ్య గారు అంటా ఉన్నది. రజనీ గారు కూడా మా అన్నయ్య గారు అంటా ఉన్నది. మీ పార్టీలో లేదా? అజయ్ గారు మా అన్న అంటా ఉంది కదా. ఇప్పుడు మీ పార్టీలో లేదా రజనీ గారు? రజనీ మీ పార్టీలో లేదా? ఏం మాట్లాడతారు మీరు? రైట్ రైట్ చెప్పండి. అజయ్ గారు సీమరాజా మీ పార్టీ కదా? సీమరాజా మీ పార్టీ కదా? కిరా కార్పి గారు మీ పార్టీ కదా? కిరా కార్పై గారు మీ పార్టీ కదా? సీమరాజా ఎంత దారుణం! మా కండువా వేసుకొని మీ పార్టీకి మాట్లాడుతున్నారు. స్టార్ట్ చేశారు సార్. ఏమంటారు? ఎవరు స్టార్ట్ చేశారు? ఏమంటారు సార్? మధుసూదన్ రెడ్డి మా పార్టీ కండువా వేసుకొని మీకు లుచ్చలాగా పనిచేస్తున్నాడు. తెలుగుదేశం పార్టీ లుచ్చా మాదిరి పనిచేస్తున్నాడు. మా పార్టీ కండువా వేసుకొని మా వాళ్ళు ఆ విధంగా మాట్లాడారా? మధుసూదన్ రెడ్డి గారు ఒక మాట మిమ్మల్ని అడగాలి. పార్టీ కండువా వేసుకుని ఆపోజిట్ వ్యక్తిగా స్టార్ట్ చేయడం ఫస్ట్ స్టార్ట్ చేసింది సీమరాజేనా, లేదంటే తెలుగుదేశం పార్టీ కండువా వేసుకుని మీతో మాట్లాడిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేదు సార్, ఎవరు లేదు. సీమరాజా అనేటువంటి వ్యక్తి ఈ రోజు ఎంత దౌర్భాగ్యం ఉంటే వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుని వైఎస్ఆర్సీపీ కండువా వేసుకుని టీడీపీ కోవట్టుగా టీడీపీ ఉచ్చా మాటలు ఒక్కడి మాట సార్, అది వైసీపీ అయినా టీడీపీ అయినా ఎవరైనా కూడా ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీకి మాట్లాడుతూ అనేది చాలా దారుణం. ఈ రోజున అడ్వకేట్ రజనీ కూడా చేస్తుంది అదే. మీకెందుకు వైసీపీకి ఇంత ప్రేమ వచ్చేసిందో వర్మ గారి మీద? గతంలో వర్మ గారి మీద అంటే ఏంటో తెలియదు మీకు, ఈ రోజున వర్మ గారి మీద వైసీపీకి ప్రేమ వచ్చింది. అడ్వకేట్ రజనీ గారు అంటే ప్రేమ వచ్చింది. ప్రేమ సార్ ఎందుకు సూటిగా చెప్తున్నా, మీ పార్టీని విమర్శించే వాళ్ళు, మీ పార్టీని తిట్టేవాళ్ళు, మీ పార్టీలో తప్పులు చేసే వాళ్ళందరినీ కూడా వైసీపీ ఘాట్లో కట్టేస్తున్నారు. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. జయచంద్రారెడ్డి అనేటువంటి వ్యక్తి టీడీపీ తంబళ్ళపల్లి ఇన్ఛార్జి ఎమ్మెల్యే క్యాండిడేట్. అతను ఎక్కడైతే ఇలిసిట్ లిక్కర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్యాక్టరీ పెట్టాడో ఎగ్జాక్ట్ గా తీసుకొచ్చి ఆయన్ని పెద్దిరెడ్డి రామచంద్రరావు కోవట్ అన్నారు. పెద్దిరెడ్డి రామచంద్రరావు కోవట్ ఇతను వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వ్యక్తి అన్నారు. అంటే తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఎవరు పనిచేసినా, తెలుగుదేశం పార్టీలో తప్పులు ఎవరు చెప్పినా, తెలుగుదేశం పార్టీలో ఎవరు తప్పు చేసినా వాడందరూ కూడా వైసీపీకి కోట్లే. ఇది తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నైజం. ఈ నైజాన్ని మీరు మీకు ఇస్తా. మధుసూదన్ రెడ్డి గారు, అజయ్ గారు ఆగండి కాసేపు, మళ్ళీ ఇస్తాను. మనతోటి రాజకీయ విశ్లేషకులు అయ్యప్ప గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడతాం. అయ్యప్ప గారు నమస్తే అండి. ఉన్న హృదయపూర్వక నమస్కారాలండి. సో అయ్యప్ప గారు, జరుగుతున్న డిబేట్ ఏంటో మీకు తెలుసు. అదేవిధంగా మరి రజనీ గారు ఎవరైతే ఉన్నారో, మరి ఆవిడ కన్నా రజనీ అనుకుంటా, గతంలో జనసేన పార్టీలో ఉన్నారు. ఈ రోజున జనసేన మీద డైరెక్ట్గా ఆవిడ అటాక్ స్టార్ట్ చేశారు. ఈవెన్ ఆవిడ జనసేన నేత పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పక్కకెళ్ళి ఈ రోజున కేవలం శస్త్రచికిత్సని డ్రామాలు ఆడుతున్నారు అన్నట్టుగా కూడా వ్యంగ్యంగా మాట్లాడుతారని మీరు ఎలా చూస్తారు? అసలు వైసీపీలోకి వలసల్లో కారణంగా సత్యనారాయణ వర్మ కానీ లేదంటే కన్నా రజనీ కానీ ఇద్దరు అలా ఉన్నారు, కేవలం కూటమిని దెబ్బతీయడానికి వీళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అనుకోవచ్చా? ఏమంటారు మీరు? ముందస్తుగానే ఎవరికి ఎజెండా ఏంటని చెప్పి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారండి. నేను ఒక పక్కేమో ఆమె అంబటి రాంబాబు గారి ఇష్యూ మీద నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పి రజనీ గారు బయటికి రావటం జరిగింది. ఆ వ్యతిరేకిస్తూ రాజకీయ పరంగా ఏదైనా వ్యవస్థాపూర్వకంగా వ్యతిరేకిస్తే దాన్ని అందరూ స్వాగతిస్తారండి. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు ఉంటాయి, కానీ వ్యక్తిగత విమర్శలు అనేవి ఎప్పుడు తావివ్వకూడదు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు ఆయన సర్జరీ చేసుకున్నారు, సర్జరీ చేసుకుంటే దాని మీద కూడా విమర్శలు చేయడం అనేది ఒక దౌర్భాగ్య స్థితి. ఎందుకంటే నిన్న మొన్నటి వరకు నేను జనసేన వీడిపోయిన నా అన్న, నా అభిమానం అన్న వ్యక్తి నా అన్న కోసం ఇలా పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఆయన చేసుకుంటే దాని మీద సానుభూతి అనేది లేకుండా పోయి వ్యక్తిగతంగా విమర్శించడం అనేది అది కరెక్ట్ కాదు. అట్లాగే మొన్న చంద్రబాబు నాయుడు గారికి ఉన్నటువంటి ఏదైతే తెల్ల మచ్చలు ఉన్నాయో దాని మీద కూడా కొంతమంది మాట్లాడితే దాన్ని కూడా మేము ఖండించాం. ఎందుకంటే ఆరోగ్యాలకు సంబంధించినవి, అంగవైకల్యానికి సంబంధించినది, ఇటువంటి వాటిని వ్యతిరేకించి వాళ్ళని చదువుకున్నటువంటి ఒక విజ్ఞానవంతమైనటువంటి ఒక లాయరు ఈ రకంగా ప్రవర్తించడం అనేది అది చాలా తప్పండి. ఈవెన్
ప్రతిపక్ష నేత అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు సైతం కూడా పవన్ కళ్యాణ్ గారు ఆరోగ్యంగా కోలుకోవాలి అని చెప్పి మాట్లాడటం జరిగిందండి. దానికి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అలాగే సినిమా పెద్దలు కూడా ఇంతమంది ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి దేశవ్యాప్తంగా అందరి నాయకులు ఈవెన్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా కోరుకున్నారు. ఇంతమంది కోరుకున్నటువంటి వ్యక్తులకి ఆయన ఆరోగ్యం బాగుండాలని చెప్పి ప్రతిపక్ష నేత సైతం కోరుకున్నప్పటికీ కూడా కన్నా రజనీ గారు ఎవరు చేయలేనటువంటి ఒక దుస్సాహసం చేసి ఆయన పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా మాట్లాడటం అనేది అందరూ ఖండించవలసిన విషయం అండి. ఏదైనా హైప్ సృష్టించాలనుకోండి సృష్టించవచ్చు. కానీ ఆమె ఎంత స్థితికి ఉన్నత స్థితికి ఎదిగిందో ప్రజాస్వామ్యంలో ఈ సామాజిక మాధ్యమాల ద్వారా అంత అధపాతాలను కూడా ఆవిడ పడిపోవడం జరిగిందండి ఒక్క స్టెప్ తోటి. దాన్ని పక్కన పెడితే ఏదైతే వర్మ గారు ఏదైతే ఉన్నారో గత 2 సంవత్సరాలుగా అటు జనసేన పార్టీ కార్యకర్తలకి, టీడీపీ కార్యకర్తలకి మధ్య కొంత గ్యాప్ అయితే ఉంది. ఒక నానుడైతే ఖచ్చితంగా ఉంది. వర్మ గారు కొన్ని మంది జన సైనికుల దగ్గర పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఉండరు, నన్ను కాదని మీరు ఏం చేయలేరు, మళ్ళీ నేనే గెలుస్తాను, సీట్ నాకే ఇస్తారు, పవన్ కళ్యాణ్ గారు ఎంపీ అయ్యి కేంద్ర మంత్రి అవుతారు, ఇట్లా కొన్ని అంశాలు ఆయన ప్రస్తావించడం జరిగిందని చెప్పి జన సైనికులు నేను అక్కడ గ్రౌండ్ లో రిపోర్ట్ తీసుకుంటే మాట్లాడటం జరిగింది. వీటిలన్నిటికీ చెక్ పెట్టేలాగా నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుల వారికి పల్లా శ్రీనివాసరావు గారికి చెప్పి ఇది కంట్రోల్ అవ్వాలి, ఇట్లా ఉంటే అది కష్టం, మనం ఒకరిని గౌరవించుకోవాలి, ఇటువంటి వాటికి ఫుల్ స్టాప్ పెట్టండి అని చెప్పి వర్మ గారిని మందలించినట్టు మనం సామాజిక మాధ్యమాలు వర్మ గారికి పిఠాపురంలో సత్యనారాయణ వర్మ గారికి పిఠాపురంలో ఏమీ లేకపోతే వైసీపీకి వెళ్లే అవకాశం ఉందని చాలా బలంగా వినబడుతుంది. వర్మ గారు వైసీపీకి ఆల్రెడీ పనిచేస్తున్నారనే వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. కేవలం వైసీపీ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ప్రకారం వర్మ ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి వైసీపీ వాళ్ళందరూ పాపం వర్మ గారు, అయ్యో వర్మ గారు అని మాట్లాడుతున్నారు. దీనిలో వాస్తవం ఉందంటారా? ఎవరు రాజకీయ భౌతవ్యం కోసం ఎవరు ఏ పార్టీకైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు టీడీపీ పార్టీ పుట్టినప్పుడు కానీ ఇప్పుడు వరకు లెక్కేసుకుంటే ఈ రోజున పెద్ద పెద్ద నాయకులుగా చలామణి అవుతున్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ రోజు వైసీపీలోనే ఉన్నారు, అటు ఇతర పార్టీల్లోనే కూడా ఉన్నారు. గతంలో టీడీపీలోనే జీవితం ప్రారంభించిన వ్యక్తులు, జనసేనలో జీవితం ప్రారంభించి వంగ